వీఎంఆర్డీఏ మాస్టర్ ప్లాన్లో చోటు చేసుకున్న లోపాలు గత 3.5 ఏళ్లుగా లేఅవుట్ అనుమతుల్లో తలెత్తిన జాప్యం, ఇతర పెండింగ్ అంశాలపై పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ సమీక్ష విశాఖలో నిర్వహించారు. వీఎంఆర్డీఏ సమావేశ మందిరంలో ఆ సంస్థ కమిషనర్ కెఎస్ విశ్వనాథన్ ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో వినతులు స్వీకరిస్తూ వాటి పరిష్కార మార్గాలపై సంబంధిత అధికారులతో వివరణ ఇప్పించారు. ఏ దశలో పనులు పెండింగ్లో ఉన్నాయో ఆరా తీసి వాటికి పరిష్కారాలు సూచించారు. ముఖ్యంగా లేఅవుట్ ప్లాన్, రోడ్డు డెవలప్మెంట్ ప్లాన్, విఎల్టీ అప్రూవల్, సిఆర్జెడ్ నిబంధనలు, ఎన్జీటీ పరిధిలోకి వచ్చే అంశాలపై చర్చించారు. నిర్మాణదారులు సమస్యల పట్ల మంత్రి స్వయంగా జోక్యం చేసుకుని వాటికి పరిష్కారాలను అప్పటికప్పుడు సూచించి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. నేను ఈ ఫైల్ మాది బిల్డింగ్ అప్రూవల్ కోసం సబ్మిట్ చేశానండి. ఆల్మోస్ట్ 21లో సబ్మిట్ చేశాను. ఇప్పటికి 3.5 years అయిపోతుంది. అప్రూవల్ డిలే అయిపోతుంది అన్న ఉద్దేశంతో మినిస్టర్ గారి దగ్గరికి వచ్చి కలిసాము. వాళ్ళే ఇన్ఫ్యాక్ట్ మమ్మల్ని పిలిచి మీరు వచ్చి మీ ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పండి అని అడిగారు. వాళ్ళే ప్రొయాక్టివ్గా వచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడేటప్పుడు ఎందుకు జరుగుతుంది డిలే అనేది, ఎక్కడ జరుగుతుంది డిలే అని ఆయన క్లియర్గా అడగడం జరిగింది. ఆ మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసాం. మా వైపు నుంచి ఏమేమి ఇష్యూస్ ఫేస్ చేసాము అవన్నీ కూడా. ఎంత కాన్ఫిడెంట్గా లేకపోతే ఎంత మాకు కాన్ఫిడెన్స్ వచ్చే విధంగా ఆయన ఎంత సపోర్టివ్గా మాట్లాడారంటే అక్కడికక్కడే ఆఫీషియల్స్కి ఫోన్ చేసి ఈ పర్టికులర్ ప్రాబ్లం ఎందుకు ఉంది, దాన్ని ఇమీడియట్గా మీరు ఎలా రిజాల్వ్ చేయగలరు, ఈరోజు ఈ సాయంత్రం లోపు ఎలా చేయగలరు అన్నంత అగ్రెసివ్గా ఆయన అందరితోటి మాట్లాడి మాకు పనులు అయ్యేటట్టు మాట్లాడారు. చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇన్ని రోజులు మళ్ళీ మనం ఇంకో ఫైల్ ప్లాన్కి పెట్టాలి అని అంటేనే భయం వేసేసేది, ఇంకెన్నేళ్ళు ఆగాలో అని. అట్లాంటిది ఆయన ఈరోజు ఏదైతే మాకు సపోర్టివ్గా మాట్లాడారో దాన్ని ఆలోచించి చూస్తే మనం కాన్ఫిడెంట్గా బిజినెస్ చేసుకోవచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అండ్ సేమ్ టైం మాకున్న ఇంకా అదర్ ఇష్యూస్ టీడీఆర్ విషయంలో కానీ లేకపోతే అప్రూవల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ప్రతిదీ ఆయన ముందుకు తీసుకెళ్ళగలిగాం ఈరోజు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంత మంచి ఇనిషియేటివ్ తీసుకొని అందరినీ ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో, ఎవరు ఫైల్స్ అయితే డిలే అయినాయో వాళ్ళే మమ్మల్ని ముందుకు రమ్మని పిలిచి మమ్మల్ని కూర్చోబెట్టి మాతో మాట్లాడుతుంటే అంతకంటే ఒక బిల్డర్గా మేము ఎక్స్పెక్ట్ చేయగలిగింది కూడా ఏమీ లేదు. థ్యాంక్ యూ సో మచ్ నారాయణ గారు. మాది BHV ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ అండి. మాది పూర్తిగా ఏపీ కోఆపరేటివ్ గైడ్లైన్స్ మీద రన్ అవుతుంది. ఇది లంగిలిపాలెం ధరలో సాలాపాలెంపల్లి దగ్గర 2000 సంవత్సరంలో ఈ లేఅవుట్ మేము వేయడం జరిగింది. సుమారుగా 350 మంది ఇందులో మెంబర్స్గా ఉన్నారు. అది అప్పటి నుంచి కూడా అందులో 92% ఎంప్లాయీస్ రిటైర్ అయిన ఎంప్లాయీస్. రిటైర్ అయ్యి 15 ఏళ్ళు 20 ఏళ్ళు అయిపోయింది. అనేక రకరకాల కారణాలతో ఇప్పటివరకు ఆ లేఅవుట్ మీద సరైనది రాలేదు. దీనికి 2014 LP వచ్చింది. తర్వాత కూడా పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళలేదు. ఈరోజు దానికి సంబంధించి ఫైల్ మాకు ఫైనల్ స్టేజ్కి వచ్చింది కాబట్టి మంత్రివర్యులు నారాయణ గారు కలిసి, అలాగే ఇక్కడ వీఎంఆర్డీఏలో ఉన్న కమిషనర్ గారు, జాయింట్ కమిషనర్ CUP గారు కూడా మాకు ఈ అవకాశాన్ని ఏర్పాటు చేసి మంత్రి గారి ద్వారా మా ప్రాబ్లం సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. అతి త్వరలోనే మా ప్రాజెక్టు తాలూకా పర్మిషన్ వస్తుందని ఆశిస్తున్నాం. దీనికి ఇందులో చాలామంది మెంబర్స్ రిటైర్ 20 ఏళ్ళు 30 ఏళ్ళు రిటైర్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరూ విశాఖపట్నంలో సొంత ఇల్లు కావాలని వాళ్ళు ఆతృత ఎదురు చూస్తున్నారు. వాళ్ళు చివరి స్టేజ్లో ఉన్నారు. వాళ్ళు ఇందులో కొంతమంది కాలం కూడా చేయడం జరిగింది. ఈరోజు ఈ మంత్రి గారు నారాయణ గారి ద్వారా ఈ ప్రాబ్లం మాకు సాల్వ్ అయింది. అలాగే VMRD అధికారులు కూడా మాకు పూర్తి స్థాయిలో సహకరించి మాకు పర్మిషన్ వచ్చే విధంగా వెంటనే చేస్తామని మాకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మాకు ఈరోజు నారాయణ గారికి VMRDA అధికారులకి మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.